హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం రాయలసీమ జిల్లాలో కురున్నటువంటి వర్షాలు వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రానున్నటువంటి 24 గంటల పాటు భారీ వర్షాలు నమోదు కానున్నాయి. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 7.2 కిలోమీటర్ల లోతులో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి బలపడింది. దీని ప్రభావంతో రాయలసీమ జిల్లాలో భారీ వర్షాలు నమోదు కానున్నాయి. రాయలసీమ మీదుగా విస్తరించే ఈ అల్పపీడన ప్రభావంతో తిరుపతి, చిత్తూరు, పలమనేరు, నంద్యాల, కదిరి, బద్వేల్, రాయచోటి, పులివెందుల, వైఎస్ఆర్ కడప జిల్లాలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. కర్నూలు, అనంతపురం ప్రాంతాల్లో అత్యధికంగా వర్షాలు నమోదు కానున్నాయి. ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా ఇవాళ రేపు భారీ వర్షాలు కురుస్తాయి. ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఏర్పడినటువంటి తేమగాలుల ప్రభావంతో ఈ ఉత్తర తెలంగాణ, ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో భారీ ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు నమోదు కానున్నాయి. మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ, అదేవిధంగా ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ఆకాశం మేఘావృతమై అక్కడక్కడ తేలికపాటి జల్లులుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.